అమెరికాలో కార్గో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. కెంటకీలోని లూయిస్ విల్లే మహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హోనులులకు వెళ్తుండగా ఎయిర్ ఫీల్డ్లోనే కూలిపోయింది. ఈ విషయాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. టేక్ ఆఫ్ అవుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. విమానం ఎడమ రెక్కకు మంటలు అంటుకున్నాయని ప్రాథమికంగా తెలుస్తోంది. విమానం టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో కొద్దిగా పైకి లేచి వెంటనే భూమిని ఢీకొని పేలిపోయింది. భారీ అగ్నిగోళంలా విమానం పేలిపోయిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆకాశంలో భారీ నల్లటి పొగ వ్యాపించింది. పేలుడు ధాటికి రన్వే పక్కనే ఉన్న ఓ భవనం కూడా భారీగా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. లూయిస్ విల్లే మేయర్ క్రెయిగ్ గ్రీన్బర్గ్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో దాదాపు 2,80,000 గ్యాలన్ల ఇంధనం ఉందని తెలిపారు. అందుకే భారీ ఎత్తులో మంటలు లేచాయని అన్నారు. ఈ ఘటనలో 7గురు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు.